దేవుడు యథార్థవంతుడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 31వ వచనములో మనం పరిశీలించినట్లయితే దేవుడు యథార్థవంతుడు అన్న విషయాన్ని గమనిస్తాం. దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సుగుణములలో యథార్థవంతుడు అనేది శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. దేవుడు యథార్థవంతుడు కాబట్టి లేఖనంలో మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. గాడ్ మేడ్ మ్యాన్ అప్రైట్ బట్ దే హ్యావ్ సార్ట్ అవుట్ మెనీ ఇన్వెన్షన్స్. వారు అనేకమైన తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు మానవులను కూడా యథార్థవంతులనుగా సృష్టించాడంట. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము, ఆయన కుమారులము కుమార్తెలమైన మనము కూడా ఆయన పోలికలోనే ఉండాలి, ఆయన స్వభావం చొప్పుననే ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు మనలను కూడా యథార్థవంతులనుగానే పుట్టించాడు. కానీ అనేకమైన తంత్రములను కల్పించుకొని మానవుడు ఆ యథార్థత అనేటువంటి సుగుణమును విడిచిపెట్టాడు. దేవాది దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన స్వభావమందు నరులను చేయదము. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అనుకున్నాడు. స్వరూపము మానవుడు అలాగే ఉంచుకున్నాడు, కానీ పోలికను విడిచిపెట్టాడు. పోలిక అనగా స్వభావం, దేవుని స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఆ దేవుని స్వభావంలో ప్రాముఖ్యమైనటువంటి యథార్థత అనే దానిని మానవుడు విడిచిపెట్టేశాడు. సో ఈ యథార్థత అనేది విడిచిపెట్టిన కారణాన్ని బట్టి అనేకమైన ఆశీర్వాదములకు మానవుడు దూరం అవుతూ వచ్చాడు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనమందరము కూడా యథార్థవంతులుగానే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం గమనించగలం. అక్కడ ఏమంటున్నారంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీ స్వభావం చెడిపోయింది. ఆది మానవుడు మోసకరమైన దురాశ చేత తన స్వభావాన్ని విడిచిపెట్టుకున్నాడు, యథార్థతను విడిచిపెట్టుకున్నాడు. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, దానిని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొనుడి. దేవుని పోలికలో మీరు సృష్టించబడినప్పుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో అలాంటి స్వభావాన్ని ఇప్పుడు నూతనముగా మీరు తిరిగి ధరించుకొనుడి అని చెప్పేటువంటి మాటలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యథార్థతను మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవాది దేవుడు తన సంధికి వచ్చినటువంటి అపవాదితో తన భక్తుడైన యోబుని గురించి ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే అక్కడ దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు తన భక్తుడైన యోబుని గురించి. నువ్వు యోబు సంగతి ఆలోచించుతివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునాయి దేవునిలో భక్తులు కలిగే చెడుతనము విసర్జించినవాడు అనే మాటను ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు యోబుని గురించి చెప్తున్నాడు. అపవాదికి, మన పైన ఫిర్యాదులు చేసేటువంటి అపవాదికే, ద గ్రేట్ అక్వైజర్ అపవాదికే చెప్తున్నాడు. తను చెప్తున్నటువంటి మాటలలో మొట్టమొదటి మాట ఏమిటంటే, భక్తుడైన యోబు యథార్థవర్తనుడు అని చెప్తున్నాడు. అలాగే మనం గమనిస్తే 2వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే అక్కడ యోబు సంగతి ఏమైందంటే, యోబుకున్నటువంటి 7 మంది కుమారులు చనిపోయారు, యోబుకున్నటువంటి 3 కుమార్తెలు చనిపోయారు, అలాగే తనకున్నటువంటి ఒంటెలు గాడిదలు అన్నీ కూడా చనిపోయినాయి. ఒక్కరోజు అన్నీ కూడా చనిపోయినాయి. అటు తర్వాత అపవాది బాధాకరమైన కురుపులను యోబుకు కలిగించినప్పుడు అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ బాధాకరమైన కురుపులతో బాధపడుతూ చిల్ల పెంకుతో తన ఒళ్ళంతా కూడా గోక్కోవడం మొదలుపెట్టాడు, బూడిదలు కూర్చొని. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తన దగ్గరికి తన భార్య వచ్చి తనను ఓదార్చలేదు, ధైర్యపరచలేదు, బలపరచలేదు, సాటి అయిన సహాయం తనకు అందించలేదు. కానీ తన భార్య తన దగ్గరికి వచ్చి ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నది. ఏమిటా ప్రశ్న అంటే, ఇంకాను నీవు నీ యథార్థతను వదలక ఎందువా? ఇంకాను నీవు నీ యథార్థతను వదలక ఎందువా? అంటే యోబు
కేవలం యథార్థతను కలిగి ఉన్నాడు, యథార్థతను ప్రేమిస్తున్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు, ధరించుకొని ఉన్నాడు, యథార్థతను ఎంతగా ప్రాముఖ్యత దానికి ఇస్తున్నాడు అనే విషయం మనకి గమనించగలం. అందుకనే అపవాది చేతుల సాధనమైనటువంటి తన భార్య తన ఎదుకొచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, ఇంకా నువ్వు యథార్థతను వదలక ఇందువా? తను చెప్తున్నది, నీ దేవుని దూషించి మరణము కమ్ము అంటుంది. నువ్వు చావు అని చెప్పట్లేదు, దేవుని దూషించి అటు తర్వాత చావు అంటుంది. అంటే అపవాది సాధనమై ఉన్నది. ఈనాడు మన ఇంట్లో బయట కూడా అక్కడక్కడ ఇలాంటి అపవాది సాధనాలు మనకు తారసపడుతూ ఉంటారు. మనల్ని గాయపరచడానికి, మనల్ని భయపెట్టడానికి, లేదా మన కలవరపరచడానికి, మన భక్తిని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యోబు సమాధానం చెప్తున్నాడు తన భార్య ప్రశ్నకు. ఎక్కడానగా యోబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో ఈ యోబు తన స్నేహితుల దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏమంటాడు యోబు అని అంటే, నేను మరణమగు వరకు యథార్థతను ఎంత మాత్రమో విడువను అంటున్నాడు. నేను మరణమగు వరకు ఎంత మాత్రమో యథార్థతను విడువను, చచ్చినా కూడా నేను యథార్థతను విడువను అంటున్నాడు. చూడండి ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అక్కడ ఆ భక్తుడైనటువంటి యోబు ఇస్తున్నాడు. ఎస్, యథార్థతను కలిగి ఉండడం అనేది ఒక గొప్ప ప్రివిలేజ్. మానవుడు యథార్థతను విడిచిపెట్టేశాడు. మాటలో యథార్థత లేదు, చూపులో యథార్థత లేదు, ప్రవర్తనలో యథార్థత లేదు, భక్తిలో యథార్థత లేదు. యథార్థమైన భక్తి కూడా మనం చేయాలని దేవునికి వాక్యంలో మనకు మంచి కలుగుతున్నాం. ఈ యథార్థత మనం కలిగి ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలలో కొన్ని ప్రయోజనాలు మనం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 84 కీర్తన 11వ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. సో యథార్థతను కలిగి ఉంటే నీకు ఏ మేలు కూడా కొద్దువా కాదు. ఒకవేళ నువ్వు ఏ మేలు దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నావా, యథార్థతను విడిచిపెట్టావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. అలాగే 11వ కీర్తన మనము 5వ వచనంలో గమనించినట్లయితే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, గొప్ప అద్భుతమైన ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. 112వ కీర్తన మనము 2, 3 వచనాలు అలాగే 4, 5 వచనాలు గమనించినట్లయితే, యథార్థవంతులు అంశపు వారు దీవించబడదురు, కలిమియే సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును అనే 2, 3 వచనాలను గమనిస్తాం. యథార్థవంతుల వంశపు వారే దీవించబడతారు. నువ్వు యథార్థముగా ఉంటే నీ వంశమే దీవించబడుతుంది అని దేవుని వాక్యంలో గమనించగలుగుతున్నాం. అలాగే 4, 5 వచనాలు గమనించినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు, దయాళులు, అప్పిచ్చువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అనే విషయాన్ని మనం లేఖనాలు గమనించగలుగుతున్నాం. కనుక యథార్థత నువ్వు కలిగి ఉంటే నీ మార్గములలో అంట దేవుడు తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదములు, గొప్ప వాగ్దానములు మనకున్నవి. యథార్థత అనేది ఒక శ్రేష్టమైనటువంటి మంచి స్వభావం అండి. అది దేవుని స్వభావం. కనుక అలాంటి స్వభావాన్ని మనము ఈ రోజు నుండి కలిగి ఉండడానికి దేవుని అడుగుదాం. ప్రభా, యథార్థత అనేది నా హృదయంలో నేను కలిగి ఉండి, నా భక్తిలో, నాకు ప్రవర్తనలో, నా మాటలలో యథార్థతను కలిగి నేను ఉండి నీ పోలికలో నేను మార్చబడాలి, నీ స్వభావం నేను మార్చబడాలి, నీకు ఇష్టమైన నీకు మయకరమైన పాత్ర గెలుకలు నేను ఉండాలి ప్రభా అని ఈ దినమైన దేవుని అడిగినట్లయితే అలాంటి గొప్ప మంచి స్వభావము దేవాదేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.